గర్భస్థానం కావచ్చు. గాయం ఎప్పుడు అంతిమ పరిచయం కాదు, అది గౌరవంగా మలిచినప్పుడు జ్ఞానానికి మూలమవుతుంది. పదం కేవలం పలికిన శబ్దం కాదు, అది ఆత్మను నిలబెట్టే అంతర్గత శక్తి. స్వరం కేవలం వినిపించడానికి కాదు, అది మనిషి ఉనికిని ప్రకటించడానికి పుడుతుంది. అవమానం మనస్సును వంచించవచ్చు, కానీ ఆత్మగౌరవం నిలిస్తే మనిషి మళ్ళీ లేచిపోతాడు. నిశ్శబ్దం కొన్నిసార్లు బాధను దాచుతుంది, అదే నిశ్శబ్దం ఒకరోజు కవిత్వమై వికసిస్తుంది. భాష మనిషికి అలంకారం కాదు, అది తనను తాను తిరిగి పొందే మార్గం. స్మృతి కేవలం గతం కాదు, అది సత్యాన్ని నిలబెట్టే జీవజ్యోతి. స్త్రీ స్వరం సున్నితమైనదై ఉండవచ్చు, కానీ ఆ సున్నితత్వంలోనే అపార శక్తి దాగి ఉంటుంది. ధైర్యం ఎప్పుడు గర్జనగా రావాల్సిన అవసరం లేదు, అది మృదువైన మాటలోనూ నిలవగలదు. బాధను దాచిన మనసు భారంగా మారుతుంది, బాధను గౌరవంగా లిఖిన మనసు విముక్తి పొందుతుంది. నిజం మాట్లాడే స్వరం ఒంటరిగా వినిపించవచ్చు, కానీ అది అనేక హృదయాలలో ప్రతిధ్వనిస్తుంది. ఆత్మగౌరవం కోల్పోయిన చోట జీవితం చిన్నబడుతుంది, ఆత్మగౌరవం తిరిగి వచ్చిన చోట జీవితం వికసిస్తుంది. పదాలు సత్యంతో నిండినప్పుడు అవి శరణాలుగా మారుతాయి, స్వరం గౌరవంతో నిండినప్పుడు అది మార్గంగా నిలుస్తుంది. మౌనాన్ని స్వరంగా మలచిన జీవితం మహత్తరమైనది, అదే మాయాంజలో జీవసారం. ఆమె స్వరం కేవలం కవిత్వం కాదు, అది గాయపడిన మనిషికి తిరిగి నిలబడే ఆహ్వానం. నిగూఢమైన బాధ కూడా వెలుగుగా మారగలదు, గౌరవంతో పలికిన జీవితం ఎప్పటికీ నిలుస్తుంది. మౌనం నుండి పుట్టిన స్వరం ప్రపంచాన్ని తాకింది, అదే ఆమె చిరస్థాయి మహిమ. అర్థంగా మలచగలదు.
చీకటి పెరుగుతుంది. బాధ సత్యమై పలికినప్పుడు వెలుగు పుడుతుంది. స్వరం మనిషి స్వేచ్ఛకు మొదటి ద్వారం. భాషా స్వేచ్ఛకు రూపమిచ్చే శక్తి. అవమానం మనిషిని మౌనంగా చేయవచ్చు, కానీ ఆత్మగౌరవం ఆ మౌనాన్ని దాటించి నడిపిస్తుంది. సాహిత్యం కేవలం కళ కాదు, అది జీవించిన బాధకు అర్థం ఇచ్చే కరుణ. పదం పలికిన క్షణంలో గాయం మాయం కావచ్చు, కాదు, కానీ గాయానికి గౌరవం లభిస్తుంది. ప్రతి జ్ఞాపకం మధురం కాదు, అయినా ప్రతి జ్ఞాపకం మనిషిని మరింత లోతుగా చేయగలదు. నిజం అలియా కనసం, నిజం అలియా కనసం. నిజం పలకడం సులభం కాదు, కానీ నిజం దాచడం ఆత్మను మరింత భారంగా చేస్తుంది. వేదన, వర్ణ వివక్ష, అవమానం మనిషిని చుట్టుముట్టవచ్చు, కానీ అవి అతని అంతిమ విలువను నిర్ణయించలేవు. ఆత్మగౌరవం తిరిగి నిలిచిన చోట భయం తగ్గుతుంది. స్పష్టమైన స్వరం పుట్టిన చోట ఆశ పెరుగుతుంది.